పెండింగ్ బిల్స్ పై సీరియస్ గా దృష్టి పెట్టారు వాటర్ బోర్డు అధికారులు. నల్లా బిల్లులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు ఇవ్వటమే కాదు, కనెక్షన్లు సైతం కట్ చేస్తున్నారు. డొమెస్టిక్ పర్పస్ లో నల్లా కనెక్షన్ తీసుకుని కమర్షియల్ గా వినియోగిస్తే సహించేది లేదంటున్నారు. అనుమతులు లేని కనెక్షన్లుంటే క్రిమినల్ కేసులు పెడతామని కూడా హెచ్చరిస్తున్నారు. సిటీలో నల్లా కనెక్షన్ల పెండింగ్ బిల్లులపై నజర్ పెట్టారు జలమండలి అధికారులు. గ్రేటర్లో మొత్తం 9,12,000 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ అధికారుల నిర్లక్ష్యంతో వాటర్ బోర్డుకు వచ్చే ఆదాయం తగ్గుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నల్లా కనెక్షన్లపై సీరియస్ గా దృష్టి పెట్టారు అధికారులు. ఇప్పటికే 26% కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేశారు. ఇక డొమెస్టిక్ పద్ధతిలో తీసుకుని కమర్షియల్ గా వినియోగిస్తే చర్యలు తప్పవంటున్నారు. ఇప్పటికే కొన్ని కనెక్షన్లు గుర్తించినట్టు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు వరకు మా దగ్గర ఉన్న కనెక్షన్స్ లో 2,40,000 కనెక్షన్లకు వాటర్ మీటర్లు ఉన్నవి. సో అంటే మొత్తం బోర్డు పరిధిలో 26% వాటర్ మీటర్లు ఉన్నాయి. అంటే మనం వాటర్ మీటర్లు డొమెస్టిక్ స్లమ్స్ లో ఉన్న వాళ్ళకు, అంటే డొమెస్టిక్ స్లమ్స్ లో 1,60,000 కనెక్షన్లు ఉన్నాయి. వాటికి మీటర్లు మేము ఇన్సిస్ట్ చేయడం లేదు. మిగతా వాటిల్లో 2,40,000 మీటర్లు ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్స్ పై సీరియస్ గా ఉన్నారు. 6 నెలలుగా వాటర్ బిల్స్ చెల్లించని కమర్షియల్ కనెక్షన్లపై చర్యలు తీసుకోవాలని అధికారులు డిసైడ్ అయ్యారు. బిల్లుల చెల్లింపులో మొండికేస్తున్న 7,294 మందికి రెడ్ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. రెడ్ నోటీసులు ఇచ్చినా స్పందించని కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 484 కనెక్షన్లు కట్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. వితౌట్ ఇంటిమేషన్ ఒకవేళ దొంగ కనెక్షన్ లాగా తీసుకుంటే మాత్రం మా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వాళ్ళు రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటారండి. లేకపోతే మా లైన్మెన్లు వెళ్ళినప్పుడు కూడా మీటర్లు లేకుండా, కనెక్షన్ లేకుండా 1 నుంచి 2 కనెక్షన్ ఉంది వాళ్ళకి ఇల్లీగల్గా ఉందంటే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. లాస్ట్ వీకే మేము 3 క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది కన్స్యూమర్స్ మీద ఇల్లీగల్ కనెక్షన్ ఉన్నందుకు. గ్రేటర్ హైదరాబాద్ లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, రుణాల చెల్లింపు, ఇతర ఖర్చులకు ప్రతి నెల 110 కోట్లకు చేరుతోంది. కానీ వాటర్ బోర్డుకు నీటి బిల్లుల ద్వారా వచ్చే ఆదాయం 90 నుంచి 95 కోట్లు మాత్రమే. దీంతో ప్రతి నెల 15 నుంచి 20 కోట్లు సంస్థకు ఆర్థిక భారంగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు బకాయిల వసూలుపై అధికారులు దృష్టి పెట్టారు. 95 కోట్ల డిమాండ్ రేట్ చేస్తుంటే యావరేజ్ గా 90 కోట్లు కలెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు పెండింగ్ బిల్స్ ఎస్పెషల్లీ 6 నెలల తర్వాత 6 నెలలు కూడా కట్టని వాళ్ళవి, ఎస్పెషల్లీ కమర్షియల్ కానీ హై వాల్యూ ఉన్న వాళ్ళను డిస్కనెక్షన్ చేస్తున్నాము అక్టోబర్ నుంచి. సో రెడ్ నోటీసులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రెడ్ నోటీస్ ఇచ్చినాక స్పందించకపోతే వాటర్ సప్లై డిస్కనెక్ట్ చేయడం జరిగి వాళ్ళకు వసూలు చేస్తున్నాం. నష్టాన్ని తగ్గించుకునే పనిలో పడ్డ జలమండలి మొండి బకాయిలు సహించేది లేదంటోంది. అక్రమ కనెక్షన్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు అధికారులు.